ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతతో రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఉప రవాణా కమిషనర్ వారి కార్యాలయంలో జరిగిన 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2024 ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. నెల రోజుల పాటు జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్కూల్స్, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఆర్టీసీ డ్రైవర్లకు, ప్రైవేటు వాహన డ్రైవర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. గత నెల రోజులుగా 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను రాష్ట్ర రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించడం, ఆయా వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో జిల్లాలో గణనీయంగా రహదారుల ప్రమాదాలను నివారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల రోడ్డు సేఫ్టీ సమావేశం నిర్వహిస్తూ సంబంధిత శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 2022 సంవత్సరంలో దేశంలో 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల వలన ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఈ సంఖ్య క్యాన్సర్, మెడికల్ డెత్ కంటే ఎక్కువని అన్నారు. రోడ్డు ప్రమాదం వలన కుటుంబ పెద్ద మరణిస్తే ఆ ప్రభావం ఆ కుటుంబ జీవన ప్రమాణాలపై పడటంతో పాటు సమాజం, దేశంపై కూడా పడుతుందని అన్నారు. ఇవాళ ఈ కార్యక్రమంకి లాస్ట్ 1 మంత్గా వివిధ రంగాల్లో, వివిధ లొకేషన్స్లో వివిధ కార్యక్రమాలు పెట్టేసి, అవగాహన సదస్సులు అన్నీ చెప్పేసి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం మాత్రం కాకుండా వాళ్ళకు ఉంటున్న సలహాలు, సూచనలు ఇదన్నీ కూడా మీకు చెప్పేసి ఇవాళ లాస్ట్ డేగా రావడం జరుగుతుంది. మనం ప్రతి క్షణము మనం ఒక విషయం ఇది ఒక ప్రొఫెషన్గా మనం ఎప్పుడు చూస్తామో అప్పుడు దాని గురించిన నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకుంటాం, అంతే కదా. అంటే ఈ పర్టికులర్ వెహికల్ అంటే ఎన్ని హెచ్పి ఉంటుంది, ఎంత స్పీడ్లో వెళ్తే ఇది కంట్రోల్లో ఉంటుంది, ఈ వెహికల్ ఉంటున్న కండిషన్ గురించిన అవగాహన, అంటే ఇది మంచి కండిషన్ ఉంటుందా లేదా అని దాని నుంచి వచ్చిన సౌండ్ కానీ మీకు ఉంటున్న కంట్రోల్ జరుపుతున్న ఉంటున్న కంట్రోల్లో మీకు అన్నీ అర్థమైపోవాలి. అది ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయడము. అంటే లైవ్లీహుడ్ కోసం చేసినది ఏంటి, మీరు ఏదైనా వెహికల్స్ ఏదైనా ఆగిపోతే, రిపేర్ అయిపోతే వెళ్ళి ముందుకు వెళ్ళి ఏదో ఒక రిపేర్ షాప్ పెట్టడము. ఓకే, మీరు వెళ్తున్న స్పీడు ఎంత అని మీకు తెలీదు, అంటే ఈ స్పీడ్ వెళ్ళవచ్చా, ఈ రోడ్లో మనం వెళ్ళవచ్చా లేదా అని, ఆ కెపాసిటీ వెహికల్కి ఉందా లేదా అని తెల్లకుండా మనం చేసడం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వెహికల్ గురించి, మనం వెళ్తున్న దారి గురించి, ఆ పర్టికులర్ ఎంత ట్రాఫిక్ ఉంటుందని గురించిన అవగాహనము మనకి ఖచ్చితంగా కావాలా వద్దా, మనం నేర్చుకోవాలా వద్దా, అంతే కదా. అది నేర్చుకోకుండా మనం చేస్తే ఖచ్చితంగా ప్రమాదాలు ఉంటాయి. సో 2 విషయాలు నేను చెప్పాను. ఒకటి మనకుంటున్న యాటిట్యూడ్ అనే ప్రాబ్లము, రెండవది మనకుంటున్న ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం. అంటే ఆ పర్టికులర్ ప్రొఫెషన్ డ్రైవింగ్ అని ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి ఉంటున్న కొన్ని ఇంపార్టెంట్ డేటాస్, అంటే ఈ రోడ్స్ ఏంటి, ఈ NH రోడ్స్. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు 35వ జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగిందని ఉప రవాణా కమిషనర్ సుశీల తెలిపారు. మాసోత్సవాల సందర్భంగా రోజువారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలను తెలియచేయడం జరిగిందని అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలను 20వ తారీఖు జనవరి నుండి 19/2/24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల వాహనదారులకు, డ్రైవర్ సోదరులకు, స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు, NSS వాలంటీర్స్కి, NCC క్యాడెట్స్కి, మహిళా డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి 20వ తారీఖున మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారి వారి చేతుల మీదుగా రోడ్ సేఫ్టీ భద్రతా నియమాల మీద అవగాహన కల్పించుటకు అవసరమైనటువంటి ప్రింటెడ్ మెటీరియల్ పాంప్లెట్స్. సమావేశంలో ఏఎస్పీ శ్రీధర్రావు, ట్రాఫిక్ DSP శ్రీనివాసరావు, విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్, R&B SC దేవానందం, నేషనల్ హైవే ఆపరేషన్ మేనేజర్ ఆనంద్ సింగ్, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాటించవలసిన రోడ్డు భద్రతా నియమాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. నేను రహదారి పైన వాహనం నడపడానికి ముందు అన్ని సురక్షిత సంబంధిత విషయాలపైన ధ్యాస ఉంచుతానని, అన్ని రోడ్డు భద్రతా నియమాలను
తప్పక పాటిస్తానని సంస్కారవంతమైన రహదారిని వికసింపజేసే ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.